మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శివాలయాలన్నీ హరోంహర నామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవాలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు ఏకాదశి ఉదయం 9:20 సంకల్పించబడ్డాయి. ఈ సంకల్పంలో అంకురార్పణ, విఘ్నేశ్వర పూజ, స్వామివారి సేవ ప్రారంభమైంది. అలాగే 2:40 నందివాహన సేవ ప్రారంభించబడుతుంది. నంది పురవీధుల్లో నంది ఉత్సవం జరుగుతుంది. నంది వాహనం అయిన తర్వాత సాయంత్రం 8 గంటలకి నందీశ్వరుడు స్వామివారిని అమ్మవారిని తన ఉత్సవంలో తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. రాత్రి 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు. ఈ కళ్యాణోత్సవంతో ఈ రోజు కార్యక్రమాలన్నీ సమాప్తం అవుతాయి. తర్వాత రేపు ఉదయం బలిహరణ, మహారాజా వారి అభిషేకం, సాయంత్రం దాకా దర్శనాలు ఉంటాయి. సాయంత్రం మళ్ళీ బలిహరణ, సాయంత్రం ప్రదోషకాల పూజ అయిన తర్వాత రాత్రి 9 గంటలకి ఆలయ తలుపులు మూసివేస్తారు. తర్వాత తెల్లారితో శుక్రవారం అనగా మహాశివరాత్రి ఉత్సవం. ఈ మహాశివరాత్రి ఉత్సవం సందర్భంగా 1 గంట నుంచి మహారాజా వారి అభిషేకం ప్రారంభమవుతుంది. మహారాజా వారి అభిషేకం లగాయతూ వచ్చేటువంటి భక్తులందరూ కూడా కోనేటిలో స్నానం చేసి, తుల్యభాగ కాలువలో స్నానం చేసి, గోదావరి కాలంలో స్నానం చేసి వచ్చి ప్రదక్షిణ పూర్వకంగా వచ్చి నమస్కారాలు చేసుకుంటారు. అలా నిర్విరామంగా 24 గంటలు ఈ దర్శనాలు ఉంటాయి. దర్శనం అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకి స్వామివారిని అమ్మవారిని మా కళ్యాణ మండపం మీకు తీసుకెళ్లి వేద పండితుల యొక్క చంద్రోత్సవ కార్యక్రమం వేద మంత్రాలతో జరుగుతుంది. వేదమంత్ర సాక్షిగా స్వామివారు చక్కగా పులకిస్తారు. మళ్ళీ స్వామివారిని అమ్మవారిని ఆలయంలో అమ్మవారి ఆలయంలో ఉంచుతారు. తర్వాత 9 గంటల గాయతూ 12 గంటల వరకు లింగోద్భవ కాల పూజ వేద మంత్రాలతో మహాన్యాసపూర్వకంగా జరుగుతుంది. ఆ వేద ఆశీస్సులతోటి స్వామివారికి అనేక ద్రవ్యాలతోటి మహాలింగోద్భవ కాల అభిషేకం పూర్తయిన తర్వాత 1 గంటకి మహానివేదనంత ముందు స్వామివారి కవాటాలు మూసేస్తారు. తర్వాత మరునాడు ఉదయం శనివారం చక్కగా స్వామివారి త్రిశూల ఉత్సవం జరుగుతుంది. సాయంత్రం దాకా బలిహరణ ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారి 3:20 ఇక్కడ నుంచి బయలుదేరి ధూపసేవ అనంతరం ముందు ఉత్సవమూర్తులు ఊళ్ళోకి రథోత్సవానికి బయలుదేరి పడతాయి. అక్కడ బలిహరణానంతరం ముందు కుంభాన్ని ప్రారంభం చేసి స్వామివారి ఊరేగింపు ఉత్సవం ప్రారంభమవుతుంది. వేదమంత్రాలతోటి, మంగళధ్వనులతోటి, అనేక మేళతాళాలతోటి స్వామివారు పురవీధుల్లో ఊరోగి మానసంచా కాల్పులతోటి ఊరేగిన తర్వాత రాత్రి 1 గంటకి మళ్ళీ ఆలయంలోకి చేరతారు. చేరిన తర్వాత మరునాడు ఆదివారం కోనేటిలో త్రిశూలోత్సవం జరుగుతుంది. స్వామివారిని అమ్మవారిని స్నానం చేయించి అనేక వేల మంది ఆయనతో స్వామివారి అమ్మవారితో భక్తులు వచ్చి స్నానాలు చేస్తారు. స్నానం అయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. 10 గంటలకి తీర్థపు సేవ ఉత్సవం జరుగుతుంది. తీర్థపు సేవ అయిన తర్వాత స్వామివారిని అమ్మవారిని లోపల ఉంచేస్తారు. తరువాత బలిహరణ సాయంత్రం జరుగుతుంది. మరునాడు ఉదయం సోమవారం శ్రీ పుష్పయాగ మహోత్సవం సాయంత్రం 7 గంటలకి, సోమవారం సాయంత్రం 7 గంటలకి శ్రీ పుష్పయాగం అయిన పౌళింపు సేవ ఉత్సవం జరుగుతుంది. ఇలా 6 రోజులు ఈ కార్యక్రమం నిర్విరామంగా సాగుతాయి. పాంచానిక దీక్షతో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అన్నదానాలు ఉన్నాయి, పాలు పోస్తారు, అనేక మంది ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి, కల్చరల్ ప్రోగ్రాంలు ఉంటాయి. ఈ 6 రోజులు కూడా వచ్చి భక్తులందరూ తరించవలసిందిగా కోరుతున్నారు. శివరాత్రి రోజు వచ్చే భక్తులు పూజలు చేయించుకోవచ్చు. శివరాత్రి మహోత్సవంలో పాల్గొనే భక్తులందరికీ కూడా పవిత్రంగా కోనేటిలో స్నానం చేసిన తర్వాత వచ్చి రుద్రాభిషేకం చేసుకోవచ్చు, ఏకాదశి వారాభిషేకం చేసుకోవచ్చు, అలాగే అమ్మవారి కుంకుమార్చన చేసుకోవచ్చు, అనేక విధములైనటువంటి పసుపు కుంకాలు ఇచ్చుకోవచ్చు. స్వామివారికి అమ్మవారికి జరిగేటువంటి ఉత్సవంలో పాల్గొంటూ స్వామివారి అనంతమైనటువంటి భోగ మోక్షాలు పొంది తరించవలసిందిగా కోరు. పితృదేవతలకు ఇస్తారు కదా, పితృదేవతలకు స్వయం పాకాలు ఇచ్చి బ్రాహ్మణోత్తములకి నమస్కారం చేసుకుంటారు. అలాగే ఆ రోజు ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడం వల్ల భక్తులకి తెలియదు ఏంటి? ఈ మాఘ కృష్ణ చతుర్దశి అంటే మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్దశి మహాశివరాత్రి ఉత్సవము అంటారు. ఈ మహాశివరాత్రి ఉత్సవంలో వచ్చేటువంటి భక్తులకి ఎవరైతే ఉపవాసం చేస్తారో, ఎవరైతే స్వయం పాకం బ్రాహ్మణులకు ఇస్తారో, దేవుడికి బట్టలు ఇస్తారో, అలాగే వచ్చి ఉపవాసంతో దీక్షతో ప్రదక్షిణ చేస్తారో, ఒక బెల్వదళం కానీ పువ్వులు కానీ సమర్పిస్తారో వాళ్ళకి అనంతమైనటువంటి భోగమోక్షాలు కలిగి ఐశ్వర్యం పడుతుంది. ఈ పంచారామ క్షేత్రంలో ఒక క్షేత్రం కదా,
అసలు ఈ దేవుణ్ణి, ఈ ఆలయ విశిష్టత ఏంటి? ఇక్కడ యోగలింగం కదా, యోగలింగం దర్శించుకోవడం వల్ల భక్తులకి ఈ పంచారామ క్షేత్రాల్లో ఇది యోగలింగము, మిగతా 4 భోగలింగాలు. ఆ కారణం చేత కుమారస్వామిని దర్శించి ఎవరైతే ఇక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శిస్తారో వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి. వివాహం చేసుకుని మగపిల్లలకు కానీ, వివాహం అవని ఆడపిల్లలకు కానీ వివాహ కోరికతోటి వచ్చే వాళ్ళకి వివాహాలు జరుగుతాయి. వాళ్ళ తీరని కోరికలు ఉండవు, ఏ కోరికైనా తీరుతుంది. ఇప్పుడు గుడిలోకి వచ్చిన తర్వాత అంటే దర్శనం చేసుకునే ఒక విధానం అంటే మనకి ఇంకా ఉపాలయాలు ఉన్నాయి, ఎలా దర్శనం చేసుకోవాలి? ఉపాలయాలు గణపతిని ప్రారంభించి సూర్యనారాయణమూర్తి, దత్తాత్రేయుడు, ఉపాలయాలు చుట్టూ ఉన్న ఉపాలయాలకి ఎవరైతే ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి అప్పుడు మూలవిరాట్ దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని ఉత్సవమూర్తులు దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఓం నమ శివాయ. మాణిక్యాంబారి పేరు భీమేశ్వర స్వామి దేవస్థానం, చండీ హోమ పండిట్ ఇంద్రగంట రామారావు శర్మ, ద్రాక్షారామ మహాశివరాత్రి మహోత్సవాలు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో అతి వైభవంగా జరుగుతున్నాయి. వ్రతకాలం నుంచి కూడా భక్తులంతా కూడా సప్తగోదావరి నదీ తీరంలో స్నానం ఆచరించి స్వామివారి విశేషంగా జరిగే అభిషేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మహాశివరాత్రి నాడు శివారాధన చేస్తే నెలవారీ ఫలితం వస్తుంది. అదే మహాశివరాత్రి నాడు శివారాధన చేస్తే సంవత్సరాంత ఫలితం వస్తుందని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడినట్టుగా ఈ భీమేశ్వర దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి శుక్రవారం నాడు చాలా విశేషం. శ్రవణ నక్షత్రంలో కూడా మహాశివరాత్రి చాలా విశేషంగా చెబుతూ ఉంటారు. భక్తులంతా కూడా ప్రాతకాలం స్వామివారి జరిగే ప్రథమాభిషేక సేవలో. నమ శివాయ. నా పేరు గుత్తిగా శ్రీకాంత్ శర్మ. ఆలయంలో వంశపారంపర్య అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు శివరాత్రి మహాపర్వదినం. అంటే ఇక్కడ స్వామివారు ఉద్భవించిన తర్వాత సూర్య భగవానుడు స్వామివారికి ప్రథమంగా అర్చన చేశారన్న సంగతి అందరికీ తెలుసున్నదే. ఈ స్వామి ఎదిగిపోతున్నటువంటి స్వామివారికి ప్రథమంగా సూర్య భగవాన్ని అర్చన చేయడం వల్లే ఈ లింగాన్ని భోగలింగం అంటారు. మనం కాశీ వెళ్ళి అక్కడ మరణిస్తే ముక్తినిస్తాడు విశ్వేశ్వరుడు, కాశ్యాంతు మరణాన్ముక్తి. ఈ భీమేశ్వరుడు దర్శనం చేసుకుంటే బ్రతుకున్నంత కాలం భోగాన్ని, మరణించిన తర్వాత మోక్షాన్ని రెండింటినీ ప్రసాదిస్తాడు. జీవనం మరణం బాపి శ్రేయో భీమేశపట్టనే. అలాంటి ఈ సూర్య భగవానుడు అర్చన చేసినటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినాన మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ మహాశివరాత్రి రోజున స్వామివారి దర్శనం మనం చేసుకుంటే సప్త జన్మ కృతం పాపం అంటే 7 జన్మాలుగా మనం చేసుకునే పాపాలన్నీ తొలగిపోతాయని ఈ రోజు స్వామివారికి నిష్టగా ఉపవాసం ఉండి సాయంత్రం దాకా ఉపవాసంతో నక్త దర్శనం అయిన తర్వాత స్వామివారికి అభిషేకం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు కలిగిస్తారని చెప్పి భీమఖండంలో వ్యాసుల వారు రాయడం కూడా జరిగింది. ఈ క్షేత్రం మన కాశీకి దక్షిణంగా ఉండడం వల్ల దక్షిణ కాశీగాను, ఇక్కడికి వ్యాసుల వారు రావడం వల్ల వ్యాస కాశీగాను చెప్తూ ఉంటారు.